ఈ మధ్య మా ఇంట్లో కొత్తగా కుర్చీ వచ్చింది. ఆ కుర్చీలో మా ఆవిడ తెగ చూస్తాను కుర్చీని. ఎందుకంటే వచ్చి కుర్చీలో కూర్చుంటుంది, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక ఏమాయి నిన్నే వింటున్నావా? ఇప్పుడు మా అమ్మ రేపు ఊరి నుంచి వస్తుంది. ఒక 6 నెలల పాటు ఇక్కడే ఉంటుంది. ఆవిడకి పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి చపాతీ అవన్నీ చేసి పెట్టాలి. మా చెల్లెలు కూతురు వస్తుంది, దానికి ఓణీల పనికి ఇక్కడే అరేంజ్ చేస్తున్నాను. నా తమ్ముడు కొడుకు బీటెక్లో చేరుతున్నాడు, వాడు కూడా ఇక్కడ వచ్చి చేరుతామని పెదనాన్న అంటున్నాడు. సో వాళ్ళంతా వస్తున్నారు, అది సంగతి. ఏంటండి ఏదో మీలో మీరే మాట్లాడుకుంటున్నారు, పేదాలు కదులుతున్నాయి, ఏం అర్థం కావట్లేదు, ఏమంటున్నారు? ఓసితే నమ్మకాడు కాల, ఇది నటిస్తోంది నిజమా? మా అమ్మ వస్తుంది ఊరి నుంచి, మా చెల్లెలు కూతురు వస్తుంది, నా తమ్ముడు కొడుకు వస్తున్నారు. వాళ్ళని ఏం వినిపించట్లేదండి. లే బైక్లే, లే బైక్లే, లే. కాదండి, ఈ కుర్చీలో కూర్చుంటే అసలు ఏం వినిపించదండి, వెరైటీగా ఉంది ఇది. ఒకసారి మీరు కూడా చూడండి కూర్చొని. ఏదో మంత్రాల కుర్చీలో ఉంది, ఇది సంగతి నేను కూడా తెలుస్తా. కూర్చోండి. ఏమండి, మొన్న ఎప్పుడో మీరు సింగపూర్ వెళ్దాము అని చెప్పారే, దానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తారా? ఏమండోయ్, శ్రావణ మాసం వచ్చేసింది, గోల్డ్ షాప్కి వెళ్ళి డైమండ్ నెక్లెస్ కొంటాను అని చెప్పారుగా, వెళ్దామా? ఏమండోయ్, ఏంటండి మాట్లాడరేంటి? ఇక్కడ కుక్కలాగా వాగుతున్నాను కదా, మీకేమి వినిపించరా? ఏమిటి పెదవులు కలిగిస్తూ విషయం చెప్పు నాకు. అదేనండి చెప్తోంది. అబ్బా, ముందు కుర్చీలో లేవండి. ఆ కుర్చీలో కూర్చుంటే అసలు ఏం వినిపించట్లేదండి, దిక్కుమాలిన కుర్చీ ఇచ్చేయండి ఎవరికన్నా. ఇచ్చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇవ్వకూడదు, నేను తీసుకున్నాను. ఏ అవసరం వచ్చినప్పుడు కూర్చోవాలిగా నేను.